నాకు తెలిసి ముందు రేపో నెల్లుండో నోటీస్ రావచ్చు నాకు. ఓకే, అండ్ ఎప్పుడైతే నీ ఇంటికి వచ్చిన్నో జనరల్గానే కొంతమంది, ఎందుకంటే నిజాలు నిక్కచ్చిగా మాట్లాడే వాళ్ళకి ఊరంతా శత్రువులే. నాకు ఎక్కడి నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో నాకు తెలియదు. అండ్ భయపడుతూ బతికే టైప్ అయితే నేను కాదు. ఆల్రెడీ నా వ్యూవర్షిప్ డ్యామేజ్ చేయడానికి నీ టీంని పెట్టుకొని రిపోర్ట్లు కొట్టించి నా ఛానళ్ళ మీద స్ట్రైక్ వేయిస్తున్నావు. వేరే కొంతమంది ఛానల్స్ తోటి నువ్వు డీల్ మాట్లాడుకొని ఎక్కడ వ్యూవర్షిప్ వెళ్ళకుండా, యూట్యూబ్ సజెషన్స్లోకి మా వీడియోలు వెళ్ళకుండా నీ టీంని పెట్టుకొని మేపుతున్నావు. క్లియర్గా తెలుస్తోంది. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయించి ఆ ఫేక్ అకౌంట్స్ తోటి మా ఛానల్ మీద విచ్చలవిడిగా దాడి చేపిస్తున్నాం. బట్ ఎంత ఓపిక ఉందో ఖచ్చితంగా ఓపిక పడతాం. ఏదేమైనా సరే వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. నువ్వు భయపెట్టినా, నువ్వు నా క్యారెక్టర్ని అసాసినేట్ చేసినా, పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయినా, లేకపోతే మళ్ళీ ఏ గొట్టంగాడుతోనో నువ్వు వీడియోలు చేయించినా, ఏం చేయించినా, లేకపోతే రౌడీల్ని పెట్టి దాడి చేయించినా, అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నా. నేను ఎందుకంటే ఉట్టిగా రాలేదు కదా. బురదలోకి దిగినాక తాడో పేడో తేల్చుకోవాలి. యుద్ధం అనేది, యుద్ధంలో ఖచ్చితంగా వీరత్వం పొందాల. భయపడి యుద్ధం మధ్యలో ఆపేయద్దు. సో నువ్వు ఎన్ని దండయాత్రలు చేసుకో, నన్ను ఆర్థికంగా లేకపోతే నాకు పేరు రావద్దని చేసుకో, లేదా ఆర్థికంగా నన్ను తుంగలో తొక్కాలని చేసుకుంటావో, లేకపోతే ఏం చేసుకుంటావో చేసుకో. మళ్ళా చెప్తున్నా, ఐ డోంట్ కేర్ అంతే. ఎన్ని స్ట్రైకులు కొట్టిస్తావో కొట్టి నీ అడ్డమైన టీంని కూసబెట్టుకొని ఎన్ని స్ట్రైకులు అంటే ధైర్యంగా ఎదుర్కోలేనటువంటి వాడే పిరికి పందలాగా గాజులు వేసుకొని వెనకాల నుండి చేస్తాడట. ముక్కుసూటిగా ధైర్యంగా మాట్లాడలేనటువంటి వాడు, దమ్ము లేనోడు వెనకాలకెళ్ళి దాడి చేస్తాడట. వాళ్ళని ఏమంటారంటే పిరికి పంద అంటారు, చిత్తులు మార నక్క అంటారు. ఓకే, సో మరి ఇక్కడ పిరికి పందలెవరో, వెనకాలకెళ్ళి ఛానళ్ళ మీద దాడి వేయించేదెవరో ఆ గాజులు వేసుకొని కూర్చున్నటువంటి ఆ పిరికి పందలకే తెలియాలి మరి. ఓకే.